పోయి తింటున్నాము, ఒక హోటల్లో స్టే చేస్తున్నాము, మీ దగ్గరకు వస్తున్నాము అంటే ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి కలిగించిన హక్కు. హక్కు స్వేచ్ఛ, కదా. హక్కు ఇప్పుడు స్వేచ్ఛ. మాకేదో సెంట్రల్లో బీజేపీ ఉంది, మాకు బీజేపీ వెనక సపోర్ట్ ఉంది అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు ఉంటాయి, ఎలక్షన్స్ ఉంటాయి. ఏ మతం వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్తారు. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు? బీజేపీ అంటే ఏంటిది? చాలా మటుకు స్టాండ్ ఫర్ యునైటీ, స్టాండ్ ఫర్ సనాతన అదంతుంది. కానీ ఇలా పార్టీలో నోరెప్పితే అందరూ వాంతులు కక్కువ చావాలి. అంటే బీజేపీ గురించి కాదు, బీజేపీ గురించి నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. భయమా మాట్లాడితే? చిచి భయం అని కాదు, బీజేపీలో ఉన్న నాయకులు వాళ్ళ గురించి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మాధవీలత గారు ఉన్నారు, ఒక స్త్రీ ఉండి ఓల్డ్ సిటీ మొత్తం వణికిచ్చారా ఎవరిని? ఓవైసీని. ఒక విధంగా ఆయనతో ఆడుకుంది ఆవిడ, బరిలో దిగింది. ఎవరు ఓడగొట్టారు తెలుసా మీకు? అక్కడున్న ప్రజలు కాదు, ముస్లింలు కాదు, ఎంఐఎం హిందువులు కూడా కాదు, ఈ నాయకులు. ఏ నాయకులు? బీజేపీలో ఉన్న నాయకులు. మీకు తెలుసా మీకు? సార్, ఆవిడ ఎప్పుడైతే బరిలో దిగింది ఒక్క నాయకుడుగా కూడా ఆవిడని సపోర్ట్ చేయడానికి వెళ్ళలేదు. ఇది రాసిస్తాను, మీరు చూడండి. ఒక్క నాయకుడు అని వెళ్ళాడా? ఒక్కడు వెళ్ళలేదు. ఒక్కరు కాదు, ఒక్కడు ఎవరైనా వెళ్ళాడా? పక్కకున్న రాజాసింగ్ వెళ్ళలేదండి. పక్కకున్న రాజాసింగ్ టైగర్ అంటారు. టైగర్ కాదైనా పిల్లి. మీ న్యూస్లో చెప్తాను, టైగర్ కాదైనా పిల్లి అయినా. ఎందుకంటే ఒక స్త్రీ ఆ బరిలో దిగినప్పుడు నువ్వు వెళ్ళి చెల్లమ్మను అక్కను ఏదో ఒకటి చెప్పి నేనున్నాను నీతోటి అంటే నువ్వు బీజేపీతో ఉన్నావు కాబట్టి నేనున్నానమ్మా అని చెప్పాడా? లేదు. ఒక్కసారి కూడా పోయి కలవలేదు. ఒకవేళ వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఆమె అక్కడ ఎంపీ, హైదరాబాద్ ఎంపీ. ఆమెను ఓడగొట్టింది ప్రజలు కాదు, ఎంఐఎం కాదు, అసదుద్దీన్ అస్సలే కాదు, ఈ బీజేపీ తెలంగాణ నాయకులు. సార్, సెంటర్ నుంచి వచ్చారండి ఆమెకు సపోర్ట్ చేయడానికి. అప్పుడు వచ్చారు ఈ తొత్తుగాన్లు అప్పుడు వచ్చారు. ఆమె సింగిల్గా పాదయాత్ర చేసింది గల్లీ గల్లీలో. ఆమె ఓటు